హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ అయితే ఒక పసిబిడ్డను తీసుకుని వచ్చి, వీడు నా రక్తం, నాకు పుట్టిన బిడ్డ, వీడు ఈ దుగ్గిరాల వంశానికి వంశోద్ధారకుడు అని చెప్పి ఇక నిజాన్ని చెప్తాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా దెబ్బకి అవాక్కైపోతారు. అసలు రాజు ఏంటి, ఈ బిడ్డకు తండ్రి ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పి అందరూ కూడా ఇక నమ్మలేరు. కానీ ఖచ్చితంగా మీరు ఎవ్వరూ నమ్మరని నాకు తెలుసు, గానం నిజం నిప్పు లాంటిది, ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక బాబుని పట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అందరూ కూడా ఎంత ప్రశ్నించినా కూడా ఎవరికి ఒక్క సమాధానం కూడా చెప్పడు రాజ్. ఇక కావ్య అయితే ఇక కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని తన జీవితం ఏమైపోతుందా అని చెప్పి ఒక్కసారిగా ఇంకా లైఫ్లో భయపడని కావ్య ఒక్కసారిగా భయపడుతుంది. అసలు నా జీవితం ఎటువైపుగా వెళ్తుంది అని చెప్పి ఇక కూలబడిపోయి ఇక బాధపడుతూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే ఒక్కసారిగా కావ్య కళ్ళు మొత్తం కూడా తుడుచుకొని ఇక రాజ్ లోపలికి వెళ్ళడం గమనించి ఇంకా రాజ్ని నిలదీస్తుంది. ఏమండి, ఏమి చెప్పకుండా ఇక వచ్చేస్తే వదిలేస్తాననుకుంటున్నారా? ఖచ్చితంగా నాకు ఈ విషయం చెప్పి తీరాల్సిందే. ఈ బిడ్డ మీ బిడ్డ ఎలా అవుతాడు చెప్పండి. నేను మిమ్మల్ని ఇక డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి ఇక మీకు ఇచ్చాను. సాయంత్రం కల్లా సంతకం పెడతానని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకుంటానని అన్నారు. తీరా చూస్తే పెళ్లి రోజుని కనీసం కొంచెం కూడా ఇక లేకుండా ఒక బిడ్డను తీసుకొని వచ్చి, నాకు పుట్టిన బిడ్డ, ఇది నా బిడ్డ అని చెప్పి ఇక కావాలని నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు న్యాయంగానే ఉందా అని చెప్పి కావ్య అడుగుతుంది. కావ్య మాటలకి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడు రాజ్. ఇక వెంటనే అయినా అందరూ బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు. అసలు నిజానికి ఈ బిడ్డని కన్నా తల్లి గురించి ఎవరు అడగలేదు. నేను అడుగుతున్నాను. బిడ్డ నా బిడ్డ, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పి అంటున్నారు. మరి ఈ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ తల్లిని కూడా మీరు ఎవరో చెప్తే సంతోషిస్తాను అని చెప్పి కళ్ళు చాలా పెద్దవి చేసి ఒక్కసారిగా ఇక కోపంతో అడుగుతుంది. ఆ మాటలకి రాజ్ ఇక సైలెంట్గా ఇక ఏమీ మాట్లాడు. ఇక ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి, ఏమైందండి, ఇంత మాట చెప్పారు, ఇక మీ బిడ్డని చెప్పారు, అయితే ఈ బిడ్డకి తల్లి ఎవరో కూడా చెప్తే బాగుంటుందండి. దానికి తగ్గ ఆలోచన నిర్ణయం మేము కూడా తీసుకోవాలి కదా. మీకు నచ్చినట్టు మీరు చేస్తూ ఉంటే నేను అలానే చూస్తూ ఉంటాను అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ విషయం అబద్ధమని ప్రూవ్ చేస్తాను. నిజానికి మీరు కావాలనే ఈ బిడ్డను తీసుకొని వచ్చి నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు మిమ్మల్ని నమ్మినా నేను మాత్రం నమ్మనండి. ఎందుకంటే మీరు శ్రీరామచంద్రుడు. మీరు నన్ను తప్పించి వేరొకరి మొహం కూడా చూడరని నాకు బాగా తెలుసు. అలాంటి మీరు సంవత్సరం నుంచి నాతోనే ఉన్న మీరు ఈ లోపలే ఒక సంవత్సరం కరెక్ట్గా ఉన్న బిడ్డని తీసుకొని వచ్చి నా కొడుకంటే నేను నమ్మేస్తాను అనుకుంటున్నారా? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను అని చెప్పి కావ్య అయితే రాజ్ మాటల్ని ఇక కావాలని నాటకం ఆడుతున్నారని ఇక పసిగడుతుంది. ఇక ఇంతలో ఇక్కడ చూస్తే ఇక కావ్య వాళ్ళమ్మ కనకం అలాగే అపర్ణాదేవి ఇద్దరు కూడా మాటల మీద మాటలు అనేసుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా కనకం దృష్టిలో పెట్టుకొని, నా కూతురి జీవితం నా చేతులారా నేనే నాశనం చేసేసాను. నా కూతురి ఇంటికి అడుగు పెట్టినప్పటి నుంచి నా కూతురికి కొంచెం కూడా మనశ్శాంతి లేదు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా నా కూతురు బాధపడుతూనే ఉంది. చివరాఖరికి తన జీవితంలో ఇక తన సంతోషాలు ఏమీ కూడా లేవని ఈరోజు అర్థమైపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అపర్ణ వెంటనే వచ్చి, కనకం ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఇంటికి దరిద్రం పట్టుకుంది. అందుకే ఎప్పుడు కూడా ఎలాగంగా తప్పు చేయని రాజ్ ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయాడు. వాడు చెప్పే మాటలు వింటుంటే గుండె పగిలిపోతుంది. ఎప్పుడు జరగని విషయాలన్నీ నీ కూతురి వల్ల ఇంట్లో అన్నీ జరుగుతున్నాయి. నీ కూతురికి అన్యాయం జరిగిందని ఒకటే విలవలలాడిపోతున్నావు కదా. నీకు అంతగా బాధ అనిపిస్తే నీ కూతుర్ని తీసుకొని నువ్వు వెళ్ళిపో. ఇక్కడ ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేదు అని చెప్పి అంటూ ఉంటుంది.
ఇక ఈ లోపల అక్కడికి కావ్య వస్తుంది. అమ్మా అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య, నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకొనిరా, నువ్వు నాతో పాటు వచ్చేద్దు కానీ ఇక ఇక్కడ ఉండి ఏం లాభం, నిన్ను ఎవ్వరు కూడా ఇక్కడ ప్రేమగా చూసుకోరు, అయినా కూడా నువ్వు ఇక్కడే ఉంటానని మొండికేసి కూర్చున్నావు, చివరాఖరికి నీ భర్త కూడా నీవాడు కాదని తెలిసిపోయింది కదే, ఇంకా ఏ ఆశ పెట్టుకొని ఇక్కడ ఉంటావు, పద అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ ఇక వెంటనే వెళ్ళు కావ్య, ఇక్కడి నుంచి నీ పుట్టింటికి వెళ్ళిపో, నీ మూలంగానే ఇంట్లో ప్రతి ఒక్కటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది, నా కొడుకు జీవితంలో ఏమేమి జరిగినాయో ఏమేమి జరగకూడదో అన్నీ కూడా జరిగిపోతూ వస్తున్నాయి, అసలు వాడు నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నన్ను మర్చిపోయి తల్లికి చెప్పవలసినవి ఏమీ కూడా చెప్పకుండా ఒక గందరగోళంలో బ్రతుకుతున్నాడు నా కొడుకు, వాడి జీవితంలో అసలు ఏమైందో తెలుసుకోకుండా నా కూతురు జీవితం నాశనం అయిపోయిందని ఒకటే శాపనార్థాలు పెడుతుంది మీ అమ్మ, అందుకే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో మహాతల్లి, వెళ్ళు అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి కావ్య బాధపడుతూ ఇక ఏం చెయ్యాలి, అసలు ఈయన ఏం చేస్తున్నారు, నేను డైవర్స్ కాగితాల మీద సంతకం పెట్టానని ఇక నాకు డైవర్స్ ఇవ్వాల్సి వస్తుందని ఖచ్చితంగా ఇక ఆయన ఈగో అడ్డొచ్చి కావాలని ఈ బిడ్డను తీసుకొని వచ్చి సాకుగా చూపిస్తున్నారా, అసలు ఏ విషయం చెప్తే కదా నేను తెలుసుకోవడానికి అని చెప్పి కావ్య అయితే చాలా తర్జన భర్జన అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఎంటర్ అవుతుంది ఇక శ్వేత. ఒక్కసారిగా కారు ఆగుతుంది. కారు ఆగేసరికి అందరూ కూడా ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి ఇక శ్వేత వస్తుంది. శ్వేతను చూసి ఇక అపర్ణాదేవి ఎవరు అని చెప్పి చూసేసరికి ఇక కావ్య ఆయన ఫ్రెండ్ అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. ఆ మాటలకి శ్వేత వచ్చి ఇక అందరినీ కూడా చూస్తుంది. చూసి ఇక కావ్య మొహం చూసి కావ్య సారీ కావ్య అని చెప్పి అంటుంది. ఇక వెంటనే కావ్య సీరియస్గా ఎందుకు సారీ, ఏం తప్పు చేశారని సారీ చెప్పడానికి అని చెప్పి అంటుంది. ఆ మాటలకి చెప్తున్నాను కదా, నేను తెలిసి తెలియకపో నా వైపు నుంచి ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి, కానీ ఈ విధంగా చేస్తాడని నేను అనుకోలేదు అని చెప్పి అంటుంది. ఏంటి, ఏ విధంగా చేశాడని అనుకోలేదు అని చెప్పి అపర్ణాదేవి ఇక శ్వేతని అడుగుతుంది. శ్వేత సైలెంట్గా ఉంటుంది. చెప్పు శ్వేత, ఎందుకు ఆ మాట అన్నావు, ఈ విధంగా చేస్తాడని అనుకోలేదని ఎందుకన్నావు, అయినా నాకు తెలియక అడుగుతాను, నీ ఫ్రెండ్ అని నువ్వే చెప్తున్నావు కదా, ఆ రోజు నువ్వు అలాగే మా వారు ఇద్దరు కలిసి నన్ను ఇక నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు అని చెప్పి కావ్య అడుగుతుంది. ఇక అపర్ణాదేవికి అర్థం కాదు. ఏంటి కావ్య, ఏం మాట్లాడుతున్నావు, ఈ అమ్మాయి నా కొడుకు కలిసి నీ జీవితాన్ని నాశనం చేయడం ఏంటి అని చెప్పి అడగగానే అవును అత్తయ్య గారు, మీకు తెలియని విషయం ఈరోజు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక ఇంత జరిగినాక ఇప్పటికీ చెప్పకపోతే ఇక కరెక్ట్ కాదు. మీ అబ్బాయి నేను ఏ రోజు కూడా మంచిగా లేము, ఇద్దరం పేరుకి భార్యాభర్తలమైనా కూడా ఎప్పుడు కూడా ఒక బెడ్రూమ్లో అపరిచితుల్లాగే మేము ఉంటున్నాం. చివరాఖరికి ఆయన నాకు డైవర్స్ ఇస్తానని చాలా రోజుల నుంచి అంటున్నారు, కానీ ఆయన నాకు డైవర్స్ ఇవ్వడానికి ఏంటి కారణం అని చెప్పి నేను చాలాసార్లు నిలదీశాను, కానీ ఎప్పుడు కూడా అతని వైపు నుంచి ఒక్క మాట కూడా నాకు చెప్పట్లేదు. చివరాఖరికి ఇక మొన్న మధ్య ఇదిగో ఈ శ్వేతతో ఇక తను పెళ్లి చేసుకోబోతున్నానని, శ్వేత నేను హ్యాపీగా ఉంటాము, నువ్వు మాకు డైవర్స్ ఇచ్చేసి పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పి మీ అబ్బాయి కొత్త నాటకం మొదలుపెట్టారు అని చెప్పి అంటుంది. ఇక ఆ మాటలు విన్న అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అలాగే చూస్తూ ఉంటే శ్వేత సైలెంట్గా ఉంటుంది. చెప్పు శ్వేత, ఆ రోజు నువ్వు అలాగే ఇక మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నన్ను కావాలనే ఇక ఆయన జీవితంలోంచి పంపించేయాలని నాటకం ఆడుతున్నారని నాకు ఆ రోజే తెలుసు. నిన్ను అడ్డు పెట్టుకొని నన్ను వదిలించుకోవాలని, నా మనసు విరిచేయాలని ఆయన ఎందుకు అంత స్ట్రాంగ్గా నన్ను పంపించేయాలని అనుకుంటున్నారు. ఒక ఫ్రెండ్గా నీకు అన్నీ తెలిసే ఉంటాయి. చెప్పు, ఈరోజు కూడా ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఆ బిడ్డకి తండ్రిని నేనని చెప్పి అందరి ముందు చెప్తున్నారు, అది కూడా అబద్ధమని నాకు తెలుసు. ఇంకా ఏం మిగిలిపోయింది, నా మనసుని విరగొట్టడానికి మీ ఫ్రెండ్కి ఇంకా ఏం మిగిలిపోయింది, ఇప్పటికే నా గుండె ముక్కలైపోయింది, ఇంకా ఆగదా మీ ఇద్దరికి కూడా, ఇంకా నన్ను ఇంకా ఏం మనసు విరగొట్టాలని వచ్చావు అని చెప్పి ఇక కావ్య కన్నీరు మున్నీరు అవుతూ ఉంటుంది. ఇక శ్వేత ఒక్కసారిగా కావ్య అంత మాట అనొద్దు, రాజ్ చేసింది పొరపాటే, కానీ రాజ్ తప్పుడు మనిషి కాదు,
రాజు చేసే దీనికి ఖచ్చితంగా వెనకాల ఒక సీరియస్గా ఒక కారణం ఉంటుంది, అది మీరు ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పి శ్వేత అంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న కనకం, చూడమ్మా, నువ్వు ఎవరివో నాకు తెలియదు, కానీ మా అల్లుడు గారి స్నేహితురాలువని నువ్వు అంటున్నావు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. ఇక నువ్వు అంటున్నావు కదా మీ ఫ్రెండ్ చాలా మంచివాడని, మరి అలాంటప్పుడు ఇలాగ ఎవరైనా చేస్తారా? ఇక నా కూతురి పెళ్లి రోజు ఈరోజు, వాళ్ళకి పెళ్లి జరిగి కరెక్ట్గా సంవత్సరం అయింది. పోయిన సంవత్సరం ఇదే రోజు నా కూతురు కన్నీరు మున్నీరుగా ఈ ఇంట్లో కాలు పెట్టింది. ఇక సంవత్సర కాలం పాటు ఏడుస్తూనే ఉంది. చివరాఖరికి నా కూతురికి ఈరోజు సంతోషంగా ఉంటుందని అనుకునే లోపలే నా కూతురు జీవితంలో ఇక కొత్త మలుపు తిరిగింది. ఒక బిడ్డను తీసుకొని వచ్చి, నా బిడ్డ నా రక్తం పుంజుకొని పుట్టిన బిడ్డ ఈ ఇంట్లోనే పెరుగుతాడని నీ ఫ్రెండు ఒకటే మాట అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. మరి ఆ మాట ఏంటి చెప్పమ్మా, నువ్వు ఒక ఆడపిల్లవే కదా, మరి నా కూతురు జీవితంలో మరి ఈ రకంగా చేస్తున్న మీ ఫ్రెండ్ గురించి ఏం చెప్పాలని వచ్చావో చెప్పు అని చెప్పి కనకం అడుగుతుంది. కనకం ఆ విధంగా అడుగుతూ ఉంటే అపర్ణ కూడా, చెప్పు శ్వేత, నువ్వు ఇక ఏం చెప్పాలనుకుని వచ్చావో చెప్పు. నా కొడుకు మంచితనం గురించి అందరికీ వివరించి చెప్పు, నిజం చెప్పు. నా కొడుకు బిడ్డ కాదు కదా, నా కొడుకు నిజాయితీపరుడు, నా కొడుకు శ్రీరామచంద్రుడు. వాడు ఎప్పుడు కూడా మమ్మీ మాట జవదాటడు. అలాంటిది వాడి వెనకాల ఇంత జీవితం ఉంది అంటే నేను నమ్మలేకపోతున్నాను, చెప్పు అని చెప్పి ఇక అపర్ణాదేవి కూడా గట్టిగా నిలదీస్తుంది. ఇక వెంటనే శ్వేత ఇక ఒక్కసారిగా ఆలోచిస్తుంది. రాజ్ ఇక శ్వేత దగ్గరికి వచ్చి ఇక మాట తీసుకొని ఉంటాడు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నా విషయాలు ఎప్పుడు కూడా ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా ఇక కావ్యకి చెప్పకూడదు అని చెప్పి మాట తీసుకున్న విషయం గుర్తుకు వస్తుంది. ఇక ఏమీ చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది. ఇక కావ్య ఒక్కసారిగా, చూడు శ్వేత, నువ్వు ఏదో చెప్పాలనే వచ్చావు, కానీ చెప్పడానికి ఆలోచిస్తున్నావు. నువ్వు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా ఎవ్వరికీ కూడా ఏమీ తెలియదు. ముఖ్యంగా నా జీవితమే, ఇక నీలాగే నా జీవితం కూడా పాడైపోతుంది. నీకు పెళ్ళి అయ్యి నీ భర్తతో టార్చర్ అనుభవించి నువ్వు డైవర్స్ తీసుకున్నావు, కానీ నా భర్త మీద నాకు నిండు ప్రేమ ఉన్నా ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా దయచేసి నా భర్తకి ఆ బిడ్డ ఎక్కడి నుండి వచ్చాడో చెప్పు శ్వేత అని చెప్పి ఇక గట్టిగా అరిసి ఏడుస్తూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే అప్పుడు చెప్తుంది ఇక శ్వేత, ఇక చెప్పక తప్పదని ఇక రాజ్ ఎంత ఒట్టేయించుకున్నా కావ్య జీవితం పాడైపోతుందని, కావ్య రాజ్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోకూడదని ఇక నిజమైతే బయట పెడుతుంది. మీరు అనుకున్నట్టు నిజంగానే రాజ్ ఎప్పటికీ తప్పు చేయడానికి తను తప్పే చేయడు. ఎందుకంటే రాజ్ నేను ఇద్దరం కూడా కాలేజ్ మేట్స్. రాజ్ ఎంత మంచివాడో నాకు బాగా తెలుసు. మాతో పాటు రాజ్కి ఒక కంబైనింగ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడంటే రాజ్కి చాలా ఇష్టం, రాజ్ అన్న వాడికి చాలా ఇష్టం. ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. వాళ్ళిద్దరూ కూడా ఎంత స్నేహితులంటే సొంత ఇంట్లో ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇక నా ఫ్రెండు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు రాజ్ ప్రాణానికి తెగించి మరీ ఇక ఆ అబ్బాయికిచ్చి ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేశాడు. ఇద్దరికి సంతోషంగా పెళ్లి జరిపించి ఇక హ్యాపీగా వాళ్ళు ఇంకా కాపురం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారని చాలా సంతోషపడ్డాడు రాజ్ అని చెప్పి అనగానే ఇక వెంటనే అపర్ణాదేవి, అంటే ఒకసారి రాజ్ ఇక ఆఫీస్ పని అని చెప్పి అబ్రాడ్ వెళ్ళొచ్చాడు, అప్పుడైనా ఇదంతా జరిగింది అని చెప్పి అపర్ణ అడుగుతుంది. అవునంటీ, ఇదంతా ఇక్కడ కాదు, అబ్రాడ్లోనే జరిగింది అని చెప్పి అంటుంది. మరి ఏమైంది అనగానే ఇక మా ఫ్రెండు ఇక మనందరి ప్రాణాలు కాపాడటం కోసం ఇక బోర్డర్ దగ్గర కాపలా కాస్తూ ఇక అందరికీ కూడా మన అందరం గుండెల మీద చేసుకొని నిద్రపోతూ ఉంటే ఇక బోర్డర్ దగ్గర మనందరి ప్రాణాలు కాపాడుతూ ఉండే సోల్జర్ నా ఫ్రెండు, అలాగే రాజ్ ఫ్రెండు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు దేశం కోసం ప్రాణాలైతే కోల్పోయారు. ఇక ఆ రకంగా కోల్పోయినప్పుడు తను నిండు కడుపుతో ఉంది. కడుపుతో ఉన్న బిడ్డను జన్మనిచ్చి ప్రాణాలని విడిచిపెట్టింది ఆ బిడ్డకు తల్లి. ఇక అప్పుడు ఆ రక్తపు చేతులతో ఇక రాజ్ చేతుల్లోకి ఇచ్చి, నా బిడ్డ
నా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాను రాజ్ అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కళ్ళు మూశారు. ఇక రాజ్ అప్పటి నుంచి ఆ బిడ్డని సొంత తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. ఆ బిడ్డకి ఎలాంటి లోటు లేకుండా ఇంతకాలం నా పర్యవేక్షణలోనే వాడిని పెంచుకుంటూ వచ్చాడు. ఆ పిల్లవాడు ఏడిస్తే రాజ్ ఏడుస్తాడు. అంతగా ఒక్కటే కనలేదు కానీ కన్న తండ్రి కంటే ఎక్కువగా చూస్తున్నాడు రాజ్. ఇక దేశం కోసం తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయి ఆ బిడ్డని రాజ్ చేతిలో పెట్టి కన్ను మూసేసరికి రాజ్ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. కావ్య అంటే చాలా ప్రేమ ఉంది రాజ్కి. కానీ కావ్య దగ్గరికి వస్తున్న ప్రతిసారి కూడా ఆ బిడ్డే తనని ఆపుతుంది. తనలో ఉన్న ప్రేమని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ కావ్యకి దగ్గరయ్యి ఇక పిల్లల్ని పుడితే ఆ బిడ్డ దూరం అయిపోతాడు, ఆ బిడ్డకి అన్యాయం జరుగుతుందని ఎప్పుడు కూడా కావ్యని ఒక్కరోజు కూడా తాకలేదు. ఏ కావ్య, ఇదంతా నిజం కాదా అనగానే ఇక కావ్య తల ఆడిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే, ఒక్కరోజు కూడా మేమిద్దరం భార్యాభర్తలుగా లేము అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఆ బిడ్డ వాళ్ళ ఫ్రెండ్ బిడ్డ అని చెప్తే ఇంట్లో ఎవ్వరూ కూడా ఒప్పుకోకుండా ఇంకా ఆ బిడ్డని ఎక్కడికైనా అనాథ శరణాలయంలో జాయిన్ చేయమని చెప్తారని ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా తన గుండెల్లోనే దాచుకున్నాడు. చివరాఖరికి అంతగా ప్రేమించిన భార్యనైనా వదులుకుందామని సిద్ధపడ్డాడు కానీ ఆ బిడ్డని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడలేదు రాజ్ క్యారెక్టర్ అలాంటిది అని చెప్పి ఇక శ్వేత అయితే రాజ్ గురించి కుండ బద్దలు కొట్టినట్టు నిజం మొత్తం కూడా బయట పెట్టేస్తుంది. ఇక ఆ మాటలు విన్న కావ్య వాళ్ళ అమ్మ కనకం ఇంకా ఇందిరాదేవి అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు. రాజ్ తప్పు చేస్తాడంటే నేను నమ్మను అని చెప్పి అపర్ణ కన్నీరు మున్నీరు అయిపోతుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, నా మనవడు ఎప్పుడు కూడా తప్పు చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు, అలాంటిది ఒక బిడ్డని తెచ్చి నా కొడుకు అని చెప్పి అనేసరికి వాడిని అపార్థం చేసుకున్నాను, వాడి గురించి ఎన్నో పిచ్చిగా ఆలోచించుకున్నాను అని చెప్పి ఇక చాలా బాధపడుతుంది. ఇక కావ్య వెంటనే కూడా రాజ్ ఆ రకంగా ఆ బాబుని పెంచుకుంటూ ఆ బాబుని అంతా అల్లారు ముద్దుగా చూసుకున్న విషయాలన్నీ చెప్తూ ఉంటే కావ్య ఎమోషనల్ అయిపోతుంది. నిజమే, నా భర్త నిజంగా శ్రీరామచంద్రుడే, అందుకే నన్ను వదిలించుకోలేక అటు పక్కనే ఉంచుకోలేక ఇక ఆ బాబు గురించి తను ఎంత బాధపడుంటాడో ఒక్కసారి ఆయన వైపు నుంచి ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి కావ్య రాజ్ని అర్థం చేసుకుంటుంది. ఇక వెంటనే అక్కడికి రుద్రాణి వస్తుంది. రుద్రాణి అంటుంది, ఏంటి ఈ అమ్మాయి ఎవరు, అసలు రాజ్ గురించి ఇంత వెనక జరుగుతుంటే ఒక్కరోజు కూడా ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఈరోజు వచ్చి చెప్తున్నావేంటి అని చెప్పి ఇక శ్వేతని నిలదీస్తుంది రుద్రాణి మాటలకి శ్వేత, అది ఆంటీ, ఎప్పుడు కూడా రాజ్ ఈ విషయాన్ని ఇంట్లో ఎవరి దగ్గర చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు, అందుకే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను ఈ విషయాన్ని కనీసం కావ్యతో కూడా చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక రుద్రాణి మాటలకి ఇక అపర్ణ వెంటనే వచ్చి, ఆగు రుద్రాణి, ఏంటి దబాయిస్తున్నావు, నీ కొడుకు గురించి నా కొడుకు గురించి ఇందాక చాలాగానే మాట్లాడావు, చాలా పెద్ద గొంతు చేసి మాట్లాడావు, నా కొడుకు గురించి తెలుసుకున్నావు కదా, ఇంకా ఇప్పుడేం మాట్లాడతావు, నా కొడుకు స్వరాజ్ వాడు తప్పు చేయడు, ఈ తల్లి పెంపకంలో వాడు తప్పు చేశాడంటే నేను భరించలేను, వాడు ఇక ఆ పసిబిడ్డ గురించి వాడి నూరేళ్ల జీవితాన్ని పనంగా పెట్టాడు, అందులో నీకు ఏమర్థమైంది, మన ప్రాణాలు కాపాడుతూ వాళ్ళ ప్రాణాలని ఇక దేశం కోసం అర్పిస్తున్న సోల్జర్స్కి పుట్టిన బిడ్డ, వాడి రక్తం పంచుకున్న బిడ్డ అని చెప్పి వాడు చెప్పాడు, అప్పుడే నేను గర్వపడుతున్నాను, నిజానికి రాజు లాంటి కొడుకుకి నేను జన్మనిచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను, మరి నువ్వెలా గర్వపడుతున్నావు, కట్టుకున్న భర్త పేదవాడని వదిలేశావు, దానికి తోడు కొడుకుని సరైన విధానంలో పెంచకుండా ఇక బయట అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటే వాడు ఎంజాయ్మెంట్కి తిరిగేసి వాడికి డబ్బులు ఇస్తూ వాడిని చెడగొడుతూ వచ్చావు, చివరాఖరికి ఒక అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇక పరారైపోయి వచ్చేశాడు నీ కొడుకు, ఎవరు చెప్పుకున్నా నీ కొడుకు గురించే చెప్పుకోవాలి, చాలా గొప్పవాడని, ఇప్పుడేమో ఇక రాజ్ గురించి మొత్తం విని కూడా వచ్చి ఇక రాజ్ ఫ్రెండ్నే నిలదీస్తున్నావా, నువ్వు ఒక్క మాట కూడా అనడానికి అనర్హురాలివి,
నువ్వు నోరు మూసుకొని ఒక మూల జాగ్రత్తగా ఉంటే ఉంటావు, లేదంటే తక్షణమే నువ్వు నీ కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నిన్ను ఎంత పెద్ద విషయంలో కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళమని చెప్పలేదు, కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నా కొడుకు గురించి తప్పుడుగా మాట్లాడినందుకు అని చెప్పి ఇక గట్టి సమాధానం చెప్తుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, చాలా మంచిగా గడ్డి పెట్టావు అపర్ణ, ఈ మధ్య రుద్రాని అన్నం బదులు గడ్డిని తింటుంది, అందుకే గడ్డి తినేదానిలాగే ప్రవర్తిస్తుంది అని చెప్పి అని ఇక వెంటనే రాజ్ దగ్గరికి అందరూ కూడా వెళ్తారు. రాజ్ అప్పటికే ఇక బిడ్డని పడుకోబెట్టి ఇక పాలు తాగించి తల్లి కంటే ఎక్కువగా లాలిగా చేసి లాలన చేసి పడుకోబెడతాడు. కానీ తన మనసు నిండా కూడా కావ్య అపార్థం చేసుకొని ఇక పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక నా బిడ్డ గురించి నేను కావ్యని వదులుకుందామని నిశ్చయించుకున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ కళ్ళ వెంట రాజుకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అరే రాజ్ అని చెప్పి ఇక అపర్ణ ప్రేమగా పిలుస్తుంది. ఆ ప్రేమగా ఉన్న పిలుపును విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఏంటి నాన్న, ఇదంతా ఏంటి చెప్పు, నిజం చెప్తే మేమెవ్వరమైనా నీ మాటకి అడ్డు చెప్తామనుకున్నావా? ఆ బిడ్డ నీ బిడ్డ కాదురా, నిజంగా చెప్పాలంటే ఈ దుగ్గిరాల వంశానికే వాడు మొదటి బిడ్డగా మేము పెంచలేమనుకున్నావా? నీ జీవితాన్ని పణంగా పెట్టి ఆ బిడ్డ కోసం నీ నిండు నూరేళ్ల జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నావా అని చెప్పి ఇక అపర్ణ అంటుంది. మమ్మీ అని చెప్పి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు రాజ్. ఇక వెంటనే పక్కనే ఉన్న ఇందిరాదేవి, ఒరే మనవడా, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుందిరా. ఇక మీ ఫ్రెండ్కి పుట్టిన బిడ్డ నీ బిడ్డగా నువ్వు పెంచుకోవడమే కాకుండా నీ భార్యను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డావు చూడు. ఈ విషయంలో నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక సోల్జర్కి పుట్టిన బిడ్డ వాడు నీ బిడ్డే కాదు, ఈ ఇంటి మొత్తానికి వాడు బిడ్డే. అలాంటి బిడ్డని నువ్వు పెంచుతున్నావు అన్న మాటే చాలా గర్వంగా ఉంది. ఇంకా ఇంత మంచి విషయాన్ని దాచిపెట్టి ఇక కావ్య విషయంలో ఎందుకు దోషిలా మిగిలిపోయావు? అసలు కావ్యని ఎందుకు వద్దనుకుంటున్నావా అని చెప్పి నేను ఎంతగానో ఆలోచించాను. కావ్య అంటే నీకు ప్రేమ ఉంది, అందుకే కావ్య పుట్టింటికి వెళ్తే నువ్వు జెలస్గా ఫీల్ అయ్యావు. కావ్య డైవర్స్ నోటీస్ ఇస్తే నీ నోటి వెంట మాట రాలేదు. నేను అప్పుడే అనుకున్నాను, నా మనవడు ఖచ్చితంగా తన భార్య కావ్యని ప్రేమిస్తున్నాడు, కానీ ఆ మాట బయట పెట్టలేకపోతున్నాడు. ఖచ్చితంగా ఈరోజు బయట పెడతాడు అని చెప్పి అనుకునే టైంలో ఇదిగో ఈ బిడ్డను తీసుకుని వచ్చి చాలా వరకు అందరి మనసు నొప్పించేలాగా మాట్లాడేవారా రాజ్ అని చెప్పి ఇందిరాదేవి బాధపడుతుంది. ఇక అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు? ఇక కావ్య ఏంటి డైవర్స్ కాగితాలు ఇవ్వడం ఏంటి అనగానే, అవును అపర్ణ, డైవర్స్ పేపర్లు ఇచ్చింది కాకుండా నేనే ఇప్పించాను అంటే బాగుంటుందేమో. నీ కొడుకు కావ్యని వదిలేద్దామని ఇక నానా తంటాలు పడుతూ ఎన్నెన్నో ఐడియాలు వేస్తూ ఉంటే వాడి మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడానికి డైవర్స్ నాటకాలు ఆడించాను. కానీ నా మనవడు తక్కువవాడు కాదు కదా, ఖచ్చితంగా డైవర్సు ఇవ్వకుండా ఇక వాడి జీవితంలో ఒక బాబు ఉన్నాడని చెప్తే కావ్య ఇక మనసు విరుచుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందని వీడు ఈ రకంగా మాట్లాడాడు. అంతే, ఇదే జరిగింది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే మొత్తం చెప్తుంది. ఇక పక్కనే ఉన్న శ్వేత వచ్చి, రాజ్ తప్పలేదు రాజ్, నువ్వు నా దగ్గర నుంచి ప్రామిస్ తీసుకున్నావు, కానీ నాకు తప్పలేదు. ఎందుకంటే నిన్ను ఎంతగానో ప్రేమించిన నీ భార్య నీ నుంచి దూరం అయిపోతే నువ్వు పిచ్చివాడివి అయిపోతావు. ఎందుకంటే కావ్య నిన్ను ఎంతగా ఇష్టపడుతుందో అంతకి 10 రెట్లు నువ్వు ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. అందుకే డైవర్స్ తీసుకొని ఇక ఇద్దరు విడివిడిగా అయిపోతే విడివిడిగా ఉంటూ ఒంటరి జీవితం అనుభవించడం ఎంత నరకమో నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఇచ్చిన మాటని కూడా లెక్క చేయకుండా నీ విషయాన్ని నేను చెప్పాను. ఇక నీ ఇష్టం, నీ భార్యకైతే మొత్తం నేను చెప్పాను అని చెప్పి ఇక శ్వేత చెప్తుంది. ఇక అక్కడ ఎక్కడా కూడా కావ్య కనిపించదు. ఇక కావ్య కనిపించకపోయేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కళావతి ఏది అని చెప్పి అడుగుతాడు. ఇదిగోరా ఇక్కడే ఉంది కదా పక్కనే అని చెప్పి అపర్ణ అనగానే అక్కడ ఎక్కడా కూడా కనిపించదు. ఏమైంది, కళావతి కనిపించట్లేదేంటి అని చెప్పి రాజ్ ఒక్కసారిగా ఇక ఉలిక్కి పడతాడు. ఇక వెంటనే ఎతుక్కుంటూ కిందికి రాగానే కావ్య ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక రాజ్ వెంటనే ఇక బిడ్డను తీసుకొని ఇక భుజం మీద వేసుకొని వెళ్తుంటే అపర్ణాదేవి, ఒరే రాజ్,
ఆగరా అని చెప్పి అంటుంది. ఏమైంది మమ్మీ అనగానే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక వెళ్ళి వెంటనే కావ్య చేయి పట్టుకుంటుంది. కావ్య ఆశ్చర్యపోతుంది. ఇక అత్తయ్య గారు అనగానే, అత్తయ్య గారినే కాబట్టే నీ చేయి పట్టుకొని నా కొడుకు దగ్గరకు తీసుకొని వస్తున్నాను. ఇక నేను ఎన్నోసార్లు అనుకున్నాను, నా జీవితంలో, నా కొడుకు జీవితంలో నువ్వు ఏ రోజు కోడలు కాలేవు, భార్యవి కాలేవు, ఎప్పటికైనా నిన్ను నేను ఇంట్లో కోడలుగా అనుకోవట్లేదని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఈరోజు నిజంగా గర్వంగా చెప్తున్నాను, ఈ ఇంటికి, ఈ దుగ్గిరాల వారి ఇంటికి కరెక్ట్ అయిన కోడలివి నువ్వే అని చెప్పి అంటుంది. ఆ మాటకి ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే రాజ్ దగ్గరికి తీసుకుని వచ్చి రాజ్ చేతిలో ఉన్న బిడ్డని ఇక అపర్ణాదేవి ఎత్తుకుంటుంది. ఇదిగో రాజ్, ఈరోజు నుంచి ఈ బిడ్డ మన ఇంటి బిడ్డ, మనందరికీ ఈ బిడ్డ మీద హక్కు ఉంటుంది, ఈ బిడ్డని పెంచే హక్కు అందరికీ ఉంటుంది అని చెప్పి పట్టుకొని, ఈ బిడ్డ గురించి నువ్వు కావ్యని ఎంతగానో ఇష్టపడ్డ కావ్యని వదులుకోవడానికి సిద్ధపడ్డావు. అలాగే ఈ కావ్య ఇక నువ్వు ఎంత వదిలేస్తామన్నా వదలకుండా నిన్ను మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఈ ఇంట్లోనే ఉంటూ నిన్ను నమ్ముకొని చివరాఖరికి తను నీ జీవితంలోంచి వెళ్ళిపోతాను అని అబద్ధం ఆడైనా నీ ప్రేమని గెలిపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈ కావ్య, నువ్వు ఇద్దరు కూడా కరకారం చిలక గోరింకల్లాగా ఉండాలి అని చెప్పి ఇక చేతిని పట్టుకొని ఇద్దరినీ కలుపుతుంది అపర్ణ. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి అపర్ణాదేవి అలా కలిపేసరికి దెబ్బకి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఇక కనకం కూడా చాలా ఆశ్చర్యపోతూ చూస్తుంది. ఏంటి కనకం, ఏంటి ఆశ్చర్యపోతున్నావా? నేను ఏదో కావాలని చేస్తానని అనుకుంటున్నారా? లేదు, నిజంగానే నా మనస్ఫూర్తిగా కావ్యని నా ఇంటి కోడల కింద నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా అని చెప్పి అంటుంది. అందరూ కూడా అలాగే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. ఏ ఆడపిల్లైనా భర్త వేరొకరితో ఒక బిడ్డని కన్నాను అని చెప్పి చెప్పగానే ఎవరైనా నాతో సహా నేను కావ్యస్థానంలో ఉన్న ఈపాటికి రాజుని గట్టిగా నిలదీసి ఇక ఆ బిడ్డకి ఏ రకంగా మీరు తండ్రి అని చెప్పి అందరి ముందు ఇక పరువుని అందరినీ తీసేసేదాన్ని. అలాంటి నేను నా స్థానంలో, నేను కావ్య స్థానంలో ఉంటే ఆ రకంగా నేను ప్రవర్తించేదాన్ని. కానీ కావ్య ఆ రకంగా ప్రవర్తించలేదు. తన భర్త మీద తనకి ఎంత నమ్మకం ఉంటే అంత గట్టిగా నా భర్త తప్పు చేయడు, ఖచ్చితంగా ఏదో జరిగింది అని చెప్పి నిదానంగా శాంతంగా ఆలోచించింది. ఆలోచించే గుణం గలదే ఎవరైనా, ఆలోచించే గుణం గలదే నా కొడుకుకి భారీగా రావాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూశాను. చివరాఖరికి ఇదిగో ఈ కావ్య ఆ బ్రహ్మదేవుడు ఈ ఇంటికి పంపించిన బహుమతి. నేను అది తెలుసుకోలేక ఇన్నాళ్ళు బంగారాన్ని పక్కన పెట్టేసి కాకి బంగారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు తెలిసింది ఈ కావ్య నా రాజ్కి తగ్గదని అని చెప్పి అనగానే రాజ్ ఇక వెంటనే సైలెంట్గా అలానే అయిపోతూ ఉంటాడు. వెంటనే కావ్య దగ్గరికి వచ్చి కళావతి, సారీ కళావతి అని చెప్పి అంటాడు. ఎందుకండి సారీ? నేనే మీకు సారీ చెప్పాలి. నిజానికి మీరు ఎంతగా చిత్రహింస పడ్డారో నాకు తలుచుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. మీ ఫ్రెండ్ బిడ్డని మీ బిడ్డని చెప్పి ఇక ఇంటికి తీసుకొని వస్తే నేను నమ్మననుకున్నారా? మిమ్మల్ని నేను అంత ఇదిగా నమ్మనా? నా దగ్గర ఎందుకండి నిజం దాచారు? ఆ రోజే నాకు నిజంగా ఈ విషయం చెప్తే నేను అల్లారు ముద్దుగా ఈ బిడ్డని పెంచుకోనా? చివరాఖరికి ఈ బిడ్డ కోసం నేను బిడ్డని కనకుండా కూడా ఉండి ఈ బిడ్డని పెంచుకుంటానండి. ఎందుకంటే ఈ బిడ్డ సామాన్యమైన బిడ్డ కాదు, ప్రాణాలకి తెగించి ఇక మనందరి ప్రాణాలని కాపాడడం కోసం వెళ్ళిన ఒక వీర జవాన్ కొడుకు. అలాంటప్పుడు ఈ బిడ్డ కోసం నేను తల్లిని అవ్వకుండా ఈ బిడ్డకే తల్లిని అవ్వననుకున్నారా? ఎందుకు కారణం కోసం ఈ విషయంలో నన్ను ఇక పక్కన పెట్టారు. అందుకే మీతో నేను మాట్లాడను అని చెప్పి కావ్య మొహం అంతా ముడుచుకొని ఇక కిందకి తలదించుకొని ఉంటుంది. ఇక వెంటనే రాజ్ ఇక చాలా సంతోషపడతాడు.
కావ్య నిజంగా చాలా మంచిది, నా మనసుకి కరెక్ట్ అయిన భార్య, నా భార్య. నేను అది ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఎప్పటికీ కూడా చెప్పలేనేమో అనుకున్నాను. కానీ ఈరోజు అందరి ముందు నా మనసులో ఉన్న మాట కావ్యకి చెప్పి తీరాలి అని చెప్పి ఇక వెంటనే పెళ్ళి యానివర్సరీ సందర్భంగా ఇక అక్కడ ఉన్న పూలన్నీ, డెకరేషన్ పూలన్నీ కూడా ఇక చూస్తూ అక్కడ ఉన్న పూలను తీసుకొని వచ్చి కావ్యకి చేత్తో ఇచ్చి, ఇదిగో కళావతి, ఈరోజు సిగ్గు విడిచి అడుగుతున్నాను, ఐ లవ్ యూ అని చెప్పి అని ఇస్తాడు. వెంటనే కావ్య ఇక మొహం అంతా అలిగినట్టుగా పెట్టుకొని ఇక వెంటనే ఆ ఫ్లవర్స్ని తీసుకొని రాజ్ కళ్ళల్లో చూస్తూ ఐ టు లవ్ యూ అని చెప్పి అంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ కావ్య రాజ్ని ఇద్దరిని కూడా చాలా సంతోషంగా అందరూ చూస్తూ ఉంటే ఒక పక్క ఇక రుద్రాణి అయితే ఇంకా ఏముంది, ఈ ఇంటికి ఎంతమంది అనాథలను తీసుకొని వస్తారో తీసుకొని వస్తూనే ఉంటాడేమో ఈ రాజ్ తక్కువడేమీ కాదు. మొన్న ఇక స్వప్నకి ఆస్తి రాసి ఇచ్చారు అంటేనే ఇక ఈ దానలక్ష్మి ఈ ఇంటికి సంబంధించిన మనిషే కాదు, ఇక అలాంటప్పుడు స్వప్నకి ఎందుకు రాసిస్తారని నిలదీసింది. మరి వేరెవరెవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఈ వంశానికే వృక్షం చేద్దామని చూస్తున్నారు. ఎవరు నోరు తెరవరే, నేను నోరు తెరిస్తే ఇక నన్ను పట్టుకొని బయటికి నూకేస్తారు. ఇక నేను ఎవరి ద్వారా ఈ బిడ్డని బయటికి పంపించాలి అని చెప్పి ఇక వెదురుగుండగా ఉన్న ఇక అనామిక వంక చూస్తూ ఉంటుంది. అనామిక అయితే అప్పటికే ఆ బిడ్డ వంక అలాగే రాజ్ కావ్య వంక చాలా సీరియస్గా చూస్తూ ఉండడం గమనిస్తుంది. అమ్మయ్య, నాకు ఇక నా చేతిలో బాంబు ఉంది, ఆ బాంబుని యూజ్ చేసుకుంటాను, ఆ బాంబు ఎవరో కాదు అనామిక అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేసి ఇక ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.